లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో స్పీడ్ పెంచింది కాంగ్రెస్. 14 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచార వ్యూహాలు రచిస్తోంది. అయితే త్వరలో తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నారు. మే మొదటి వారంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటించనున్నారు. నల్గొండ, భువనగిరి ఎన్నికల ప్రచారంలో ప్రియాంక పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అటు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో అయితే స్పీడ్ పెంచింది కాంగ్రెస్. అయితే 14 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రచార వ్యూహాలు అయితే రచిస్తోంది. త్వరలో తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలైతే రానున్నారు. మే మొదటి వారంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అలాగే ఖర్గే కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. ఇక నల్గొండ, భువనగిరి ఎన్నికల ప్రచారంలో అయితే ప్రియాంక పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. అటు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ విస్తృతంగా ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. రైట్, ఇక తెలంగాణలో ప్రచారంకి సంబంధించి అయితే డీటెయిల్స్ అన్ని కూడా మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, తెలంగాణకైతే కాంగ్రెస్ అగ్రనేతలు అయితే వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే షెడ్యూల్ ఏ విధంగా ఉంది? మమతా, ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అట్లాగే అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఈ వచ్చే మే మొదటి వారంలో తెలంగాణకు రానున్నారు. ప్రధానంగా ప్రియాంక గాంధీకి సంబంధించి ఇప్పటికే ఆమె షెడ్యూల్ ఖరారు చేసే పనిలో రాష్ట్ర కాంగ్రెస్ నిమగ్నమై ఉంది. ఆమె భువనగిరి నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ అట్లాగే నల్గొండ నియోజకవర్గ పరిధిలోని మిర్యాలగూడలో ఆమె బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతోంది. అట్లాగే రాహుల్ గాంధీని కూడా ఎన్నికల ప్రచార సభలో విస్తృతంగా తీసుకురావాలని చెప్పి పార్టీ భావిస్తుంది. ఇటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రాష్ట్రానికి రానున్నారు. ఇటు రేవంత్ రెడ్డి కూడా పార్లమెంటరీ నియోజకవర్గానికి 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, అంటే ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటించే విధంగా ఆయన రోడ్ మ్యాప్ షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. ఇవాళ ఆయన మల్కాజ్గిరి అట్లాగే ఎల్బీ నగర్ లో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇటు రాష్ట్ర మంత్రులు అట్లాగే కాంగ్రెస్ కు సంబంధించిన ఇతర అగ్రనేతలు కూడా ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే సెలబ్రిటీస్, కాంగ్రెస్ పార్టీలో చేరిన సెలబ్రిటీస్ కూడా రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పి పార్టీ భావిస్తుంది. వారికి సంబంధించిన టూర్ షెడ్యూల్ ను కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తా ఉంది. ప్రియాంక గాంధీకి సంబంధించి ఇప్పటికే టూర్ షెడ్యూల్ ఖరారు కాగా ఇటు రాహుల్ గాంధీ అట్లాగే మల్లికార్జున ఖర్గేని కూడా తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తా ఉంది. ఇటు రేవంత్ రెడ్డి అట్లాగే మంత్రులకి ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా నియమించారు. వారు అక్కడ సమన్వయ బాధ్యతలు అట్లాగే ఎన్నికల ప్రచారకు సంబంధించి అట్లాగే అభ్యర్థులకు సంబంధించిన సమన్వయం ఇవన్నీ కూడా రాష్ట్ర మంత్రులు రాష్ట్రంలో ఉన్న 17 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మంత్రిని నియమించారు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లి ఇప్పటికే పాంచనాయ్ 25 గ్యారెంటీ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది, తీసుకురాలని చెప్పి భావిస్తుంది. రేవంత్ రెడ్డి కూడా నిన్న ఏదైతే మీడియా సమావేశంలో రిజర్వేషన్ల గురించి మాట్లాడారో ప్రధానంగా ఆ అంశాన్ని కులగణన అట్లాగే రిజర్వేషన్లకు సంబంధించి బీజేపీ 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చే ఏదైతే రిజర్వేషన్ ఉందో అంతా తొలగించి 2025కి రిజర్వేషన్లు లేని భారతదేశాన్ని తీసుకురావాలని చెప్పి బీజేపీ కుట్ర పండుతుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఆ రకంగా ప్రజల్లోకి వెళ్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ ఖరారు చేసుకుంటుంది. మమతా, రైట్, థ్యాంక్ యూ వాసు.